మహాప్రాణం పోయినా కూడా వృషభ రాశివారు మార్చి 15, 16, 17, 18 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడాల్సిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారు పొరపాటున కూడా మార్చి నెలలో 15, 16, 17, 18 ఈ 4 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి నుండి ఒక వస్తువుని ఎవ్వరికి ఇవ్వకండి. ఈ వస్తువుని కనుక మీరు పొరపాటున మర్చిపోయి ఇచ్చినట్లయితే ఇక వృషభ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి అదృష్టాన్ని అంతా కూడా మీ చేతులారా మీరే దూరం చేసుకున్నట్టు అవుతుంది. మీకు ఉన్నటువంటి ధనాన్ని కానీ లేదా సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి వస్తువుతోనే మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వస్తువు ఏంటో వెంటనే తెలుసుకుని వృషభ రాశి వారు అయితే జాగ్రత్త పడండి. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధిపరచడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాశి వారికి చక్కగా కలిసి వస్తాయి. వృషభ రాశి వారిలో ఓర్పు అనేది ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు సవాళ్ళు ఎదురైనా కూడా అస్సలు కోపడటం కానీ భయపడిపోవడం కాకుండా ఓర్పు సహనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం చేయడం వల్ల కొంతమంది వీరికి చాదస్తం ఎక్కువ అని నెమ్మదిగా ఉంటారని అంటారు. కానీ ఈ రాశి వారు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ముందుకు సాగాలన్న కోరికతో ఉంటారు. కాబట్టి నిర్ణయాల విషయంలో అయితే ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలంకరణ ప్రియులు. సమాజంలో తమకు ఉన్నటువంటి గొప్పతనం కానీ పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటిని నలుగురిలో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి అయితే ఈ రాశివారు ఎక్కువగానే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేస్తారు. అంటే తాను చేసేటువంటి పని వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తన మాటల ద్వారా ఎవరిని నొప్పించడానికి రాశివారు అస్సలు ఇష్టపడరు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలానే విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో అయితే మీరు ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారిలో కొంచెం మొండి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరేం చెప్పినా వినకుండా ప్రవర్తిస్తారు. దీనివల్ల నష్టపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ మాసం బాగానే కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కొన్ని తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. శారీరకంగా శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. అంటే కొన్ని ఒడిదుడుకులు కానీ ఏవైతే కొన్ని ఎదురు దెబ్బలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తట్టుకోగలిగే ధైర్యం మీలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ పరంగా కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఉద్యోగ పరంగా మీకు వచ్చేటువంటి అవకాశాలు ప్రమోషన్ ఇంక్రిమెంట్లో కానీ స్థాన మార్పుల్లో కానీ లేదా ఉద్యోగ అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వారు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉద్యోగ ప్రదేశంలో మీ మీద కుళ్ళి కుతంత్రాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క శత్రువుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కనుక మీరు కొనసాగించగలిగితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో అయితే ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎవరికి కూడా మధ్యవర్తులుగా అయితే వ్యవహరించవద్దు. డబ్బు విషయంలో మీరు కనుక మధ్యవర్తులుగా వ్యవహరించినట్లయితే ఆ యొక్క రుణభారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మరలా మీరు ఎవరికైతే హామీలుగా వ్యవహరించారో ఆ వ్యక్తులతో మనస్పర్ధలు రావడం, వారు దూరం అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి.
అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. సహజంగా ఈ రాశి వారు మెతక స్వభావం కలిగిన వ్యక్తుల్ని ఇష్టపడుతూ ఉంటారు. అలానే నిర్ణయాల పరంగా కూడా జీవిత భాగస్వామితో ప్రతి అంశం కూడా చర్చించాలని కోరుకుంటారు. అధిక సమయాన్ని జీవిత భాగస్వామితో కేటాయిస్తూ ఉంటారు. విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అయితే మార్చి నెలలో 15, 16, 17, 18 తేదీల్లో మీరు పొరపాటును కూడా ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులు ఏవైతే మీ ఇంట్లో ఉంటాయో వాటిని బయటకు ఇవ్వకండి. మీరు కనుక మర్చిపోయి ఇచ్చినట్లయితే ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి సంపదనంతా మీరే మీ చేతితో బయట వారికి ఇచ్చేసినట్టు అవుతుంది. సహజంగా మనం ఎవరికైనా బహుమతుల కింద సుగంధానికి సంబంధించిన వస్తువులు అంటే సుగంధ భరితమైన కొవ్వొత్తులు కానీ లేదా సెంటి బాటిళ్ళు లేకపోతే సుగంధానికి సంబంధించిన అగరబత్తులు ఏమైనా వస్తువులు ఉన్నట్లయితే వాటిని ఇస్తూ ఉంటాం. లేదా సుగంధం వెదజల్లే గంధం లాంటివి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులకి స్నేహితులకి బహుమతులుగా మనం తెస్తూ ఉంటాం. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీరు అటువంటి వస్తువులు ఎవరికైనా ఇద్దాం అనుకుంటే వెంటనే ఆపేయండి. తర్వాత ఇచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మన ఇంటికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వస్తే ఎంత అదృష్టం ఉంటుందో, కొన్ని వస్తువులు మన ఇంట్లోంచి వెళ్ళిపోతే అంత బాధలు కూడా ఉంటాయి. ఉదాహరణకి చాలా మంది అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం వచ్చినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కారణంగా మళ్ళీ సంవత్సరానికి కూడా మనం కొనుక్కుంటామని నమ్ముతూ ఉంటారు. అలానే అమావాస్య రోజు నూనెకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా ఇంట్లోకి రానివ్వరు. అయితే కొంతమంది మాత్రం వీటిని చాదస్తం అనుకుంటారు. కానీ ఇలాంటి వస్తువులు ఇవ్వడం తీసుకోవడం వెనకాల చాలా రహస్యం అయితే ఉండుంటుంది. దీని గురించి మన పురాణాల్లో కానీ లేకపోతే మన పెద్దలు కానీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే మనం మాత్రం పట్టించుకోకుండా ఉంటాం. ఖచ్చితంగా వృషభ రాశి వారు పొరపాటును కూడా ఈ వస్తువులు ఇవ్వకండి. ఇక రాజకీయ పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది. రాజకీయస్తులకు ఒకప్పుడు మీ మీద చెయ్యని తప్పులకి ఏవైతే నిందలు పడ్డాయో అవన్నీ నిజాలు కావని నిరూపణ జరుగుతాయి. రాజకీయ పరంగా అభివృద్ధి అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా బాగానే కలిసి రాబోతుంది. కళాకారులకు అన్ని విధాలా కూడా కోరుకున్న విధంగా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా ఉత్తమమైన ఫలితాలు కూడా పొందుతారు. ఈ రాశికి సంబంధించిన వారికి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కలిసి రాబోతుంది. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణ అడుగులు అయితే పడబోతున్నాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువుల వల్లే మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలుకి అమ్మకాలకి సమయం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వినడం కానీ లేదా పారాయణ చేయడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.